మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఉంటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మనిషికి సహజంగా లోపల చాలా దుర్గుణాలు ఉంటాయి. దాంట్లో అసూయ, ద్వేషము, కోపము, క్రోధము ఇటువంటివన్నీ మాట. సో ఇవి ఎదుటి మనిషి మీద కలిగినప్పుడు ఆ మనిషి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు నిందిస్తూ ఉంటాడు. అలా నిందించడం వల్ల ఒరిగేది ఏమిటి, అలా నిందిస్తే ఎటువంటి ఫలితం వస్తుందనే విషయాన్ని ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చాలా ఘోరంగా దూషించి తరువాత షిరిడి సాయినాథుని దర్శనార్థమై వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే బాబాగారు లెండివనానికి వెళ్తున్నారు. దారిలో ఒక పంది పెంటను తింటోంది. సాయిబాబా ఆ వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తితో పాటు మిగిలిన వారందరికీ కూడా ఆ పందిని చూపించారు. చూడు, ఆ పంది పెంటను ఎంత రుచికరంగా తింటుందో నీ స్వభావం కూడా అట్టిదే. నీవు మనస్ఫూర్తిగా నీ సోదరుని అంటే సాటి వ్యక్తిని తిడుతున్నావు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మ లభించింది. ఇట్లు పరనింద చేసినచో షిరిడి నీకు ఏ రకంగా తోడ్పాడిస్తుంది అని సాయి హితబోధ చేశారు ఆ వ్యక్తికి. పరనింద అంటే పెంట తినుటియే అని స్పష్టంగా సాయి తెలిపారు ఆ వ్యక్తికి. అతనే కాదు, అక్కడ ఉన్నవారంతా ఆ విషయాన్ని గ్రహించారు. చాలా అద్భుతమైన విషయం అండి. ప్రతి మనిషికి సహజం ఇందాక చెప్పిన చెడు లక్షణాలను ఉన్నాయి. కాబట్టి ఎదుటి వాళ్ళని ఎప్పుడైనా మనం నిందించవలసి వస్తే మాత్రం ఈ విషయాన్ని గుర్తు చేసుకుని మనం కంట్రోల్ చేసుకుని పరనింద చేయకుండా ఉండేటట్లుగా మనము ఉండగలిగితే దాన్ని మించిన ఆరోగ్యం లేదు, దాన్ని మించిన మంచే లేదు. ఎప్పుడూ కూడా ఎదుటి మనిషి మీద మనకి ఎటువంటి చెడు అభిప్రాయం ఉన్నా, కోపం ఉన్నా, ఏదున్నా సరే అందరూ బాగుండాలి అని అనుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.